హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే జొన్నలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఈ జొన్నలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బోన్ హెల్త్కి, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ని, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జొన్న దోశల తయారీకి ముందుగా 2 గ్లాసుల జొన్నలను నానబెట్టుకోవాలి. జొన్నలు నానడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మినపప్పు కంటే ముందుగా జొన్నలను నానబెట్టుకోవాలి. 7 నుంచి 8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. జొన్నలు నానబెట్టుకున్న 2 గంటల తర్వాత మినప్పప్పును నానబెట్టుకోవాలి. 2 కప్పుల జొన్నలకు గాను 1 కప్పు మినప్పప్పును నానబెట్టుకోవాలి. జొన్నలు, మినప్పప్పు బాగా నానిపోయిన తర్వాత మిక్సీ వేసుకునేటప్పుడు ఒక పిడికిడు అటుకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన మినప్పప్పును 2 సార్లు కడిగిన తర్వాత మిక్సీ జార్లో మినప్పప్పును, నానబెట్టిన అటుకులను వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జొన్నలను 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్లో ఈ జొన్నలను వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పప్పు పిండిలో ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టుకొని 6 నుంచి 8 గంటలు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. 8 గంటల తర్వాత బాగా పులిసిన, పైకి ఉబ్బిన పిండిని బాగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత పిండిని వేరే గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవాలి. ఈ దోశపిండితో దోశలు మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలన్నా వేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న దోశ రెడీ అయిపోయింది. ఇది ఇవాల్టి వీడియో, హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న దోశ. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.